ఇప్పుడు మేము అందరం రేవంత్ రెడ్డి సార్కి ఓట్ చేస్తున్నాను. సో ఆయన మంచి చేస్తారని. రోడ్డుల మీద పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టి వాళ్ళని ఇళ్ళలోకి తీసుకొస్తారు. కానీ ఈయన చేస్తున్నంత ఆపోజిట్ ఉంది. ఇళ్ళలో ఉన్న వాళ్ళని రోడ్డు మీదకి తెస్తున్నారు. ఇదైతే అసలు తప్పు. గాంధీ గారు అసలు ఆయన కళలోకి వచ్చి లేదా ఆయన ముందుకు వచ్చి 500 ఇళ్ళని కూల్చేసి 4000 ఫ్యామిలీస్ని రోడ్డు మీదకి నెట్టేసి నాకు గాంధీ స్టాచ్యూ కట్టండి అని చెప్పలేదు కదా. ఆయన పుట్టింది గుజరాత్లో, అక్కడ కట్టొచ్చుగా. అక్కడ గాంధీ మ్యూజియం ఉంది, అక్కడ కట్టొచ్చు. మూసీ డెవలప్మెంట్ అయితే ఓకే, ఎందుకంటే అందులో చెత్త ఉంది, అదంతా తీసేస్తే మాకు కూడా చాలా డెవలప్ అయింది. డెవలప్మెంట్, స్కూల్స్ డెవలప్మెంట్, ఇప్పుడు మహిళల డెవలప్మెంట్, ఇంకా ఎన్నో ఉన్నాయి, అవి చేయొచ్చుగా. మరి ఇదే ఎందుకు? ఇప్పుడు ఇది కూల్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు 1000 చాలా మెమొరీస్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అందరినీ కోల్పోతాం ఇల్లు కోల్పోతే. ఏం పని చేస్తుంటారు మీ డాడీ? మా డాడీ మా మమ్మీ ఇద్దరు సాఫ్ట్వేర్. మా మమ్మీ డాడీని నేను పైసా కూడగట్టి ఇల్లు కొనడం అయితే చాలా కష్టంగా చూసా. ఇది పోతుందంటే వాళ్ళ కష్టం, డబ్బు అంత పోయినట్టే కదా. సో ఇల్లు మా హక్కు అండి, మీ పవర్ కాదు. సో ప్లీజ్ దీన్ని కూల్చొద్దు.